హాయ్ అండి. వీకెండ్ వచ్చేసింది. ఈసారి ఎలిమినేషన్ ఎవరు? రకరకాల వార్తలు. బిగ్ ఎలిమినేషన్ అంటున్నారు. పెద్ద తలకాయ ఎళ్ళిపోతుందంటున్నారు. మనం ఊహించని వాళ్ళే ఎళ్ళిపోతారంటున్నారు. లేదు మనం అందరం అనుకున్నట్టే ఎళ్ళిపోతారనుకుంటున్నారు. మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈసారి ఎక్కువ అంతా భరణి చుట్టే తిరుగుతూ ఉంది. అఫీషియల్‌లో, అన్‌అఫీషియల్‌లో మాక్సిమం అన్‌అఫీషియల్‌లో అయితే భరణి గారి మీద ఒక నెగటివిటీ అయితే బయటికి ప్రొట్రాక్ట్ అయ్యింది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికెళ్ళిన తర్వాత నుండి అంతకు ముందు నుండే దివ్య వెళ్ళిన దగ్గర నుంచే ఆట మొత్తం హౌస్ మొత్తం భరణి చుట్టే తిరుగుతూ ఉంది. భరణి, తనూజ మధ్య జరుగుతున్న ఒక చిన్న క్యూట్ రిలేషన్‌తో స్టార్ట్ అయిన ఈ రిలేషన్స్ అవి ఫన్‌గానే వెళ్ళే క్రమంలో అవి కొద్దిగా సీరియస్ అయ్యి దివ్య లోపలికెళ్ళిన దగ్గర నుంచి ఇంకో టర్న్ తీసుకొని అది మొత్తం టోటల్ భరణి చుట్టే తిరుగుతుంది కంటెంట్ అంతా. గత వారం రోజుల నుంచి గానీ ఎక్కువ అంతా కూడా ఆ భరణి బంధాల మధ్య జరుగుతూ ఉంది. అది భరణికి మంచి చేసిందా? చెడు చేసిందా? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా లోపలికెళ్ళిన తర్వాత చాలా తెలివిగా వాళ్ళ వల్ల నీ ఆట కోల్పోతుందని చెప్పారే తప్ప, వాళ్ళ వల్ల నీ ఆట కనపడతలేదని చెప్పారే తప్ప, మీ బంధాలు ఇరుక్కుపోయి మీరసలు బయటికి రావట్లేదని చెప్పారే తప్ప, భరణి వల్ల మీ ఆట కోల్పోతుందని సంజన గారికి గానీ, తనుజ గానీ, దివ్యకి గానీ చెప్పలేదు. చాలా తెలివిగా, స్మార్ట్‌గా ప్లే చేశారనమాట. సో, వా ఆయనకి పాజిటివ్ చెప్తున్నారు. అది చెబుతూ మీరు తాపతాపకు వాళ్ళ దగ్గరే ఉన్నారు. మాతో ఎందుకు మాట్లాడతలేదు? అలానే మీకు బయట బ్రహ్మాండంగా ఉంది. ఇలా ఒక ఇది ఈ సినారియోలో వెళ్లారే తప్ప, ఆయన మీ ఆట కోల్పోతున్నారు. మీరు చాలా మంచి అని చెప్పారే తప్ప, మీరు నెగెటివ్ అవుతున్నారు బయట. మీకు ఇలా అవుతుంది. లేదు వాళ్ళకి ఈయన గురించి కూడా చెప్పలేదు తెలివిగా. అంటే ఇక్కడ ఆయన కూడా మనకి బానే ఉంది. నేను సపోర్ట్ చేస్తున్నాను. నా గురించి పాజిటివ్‌గానే వెళ్తుంది. నేను నా అనుకున్న వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. వాళ్ళని కాపాడుకోవడం కోసం నేను ఇది చేస్తున్నా. నా గేమ్‌ని ఆడుకుంటూనే నా వాళ్ళని కాపాడుకుంటున్నాను. ఇది బయటికి బానే ఎళ్ళిద్ది కదా! అనే ఒక ఎల్యూసినేషన్‌లోనే ఉన్నాడు. అలానే ఎక్కువ మందితో మాట్లాడటం, కొంత సంజన గారి గురించి అందరి చోట్ల కొంత నెగెటివ్‌గా ప్రొటెక్ట్ చేయటం, వచ్చిన వాళ్ళందరితో మంచిగా ఉంటూ, కొంత తన గురించి తను ఎక్స్‌పోజ్ చేసుకోవటం, అలానే ఈ బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో ఎక్కడో క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడేమో. అక్కడ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడలేకపోతున్నారు. ముగ్గురు కలిసి ఒక స్ట్రాంగ్ వాయిస్ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. కనీసం ఆడియన్స్ కన్నా అర్థమయ్యే విధంగా కన్విన్స్ మెథడ్‌లో వాళ్ళు కరెక్ట్‌గా రిటర్న్ చేయలేకపోయారు ముగ్గురు గూడా. అది దివ్య గావచ్చు, తనూజ గావచ్చు, భరణి గావచ్చు. వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి అంత ఓపెన్‌గా డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ టార్గెట్ చేసినప్పుడు, మీ బంధాల్లో మొత్తం కలిసి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అలానే మా మా మీ వల్ల మేము నష్టపోతున్నాము. అది పెద్ద నెగెటివ్‌గా ఎళ్తుంది బయటికి. అసలు మీరు ఏం జేస్తున్నారు? మీరంతా కలిసి కావాలని జేస్తున్నారు. మీరంతా కలిసి కట్టుకొని ఇలా అన్యాయం జేస్తున్నారు అని డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అడిగినప్పుడు, దాన్ని కరెక్ట్‌గా డిఫెండ్ చేసుకోలేకపోయారు. అలానే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ రియల్ బాండింగ్ గాదు. ఇది ఫేక్ బాండింగ్ అన్నది అటుపక్క తనుజాకి, దివ్యకి మధ్య జరుగుతున్న ఒక వారు. ఇవన్నీ కరెక్ట్‌గా కన్విన్సింగ్ మెథడ్‌లో ఆడియన్స్‌కి చెప్పలేకపోయారు అన్నది ఒకటి ఇదవుతుంది. ఎక్కడో నెగటివిటీ బయటికి ప్రొట్రాక్ట్ అయింది. మనం ఎంతసేపటికి భరణి గారు నెగెటివ్ అయ్యి ఉంటారు. అదే దివ్య ఎళ్ళిపోతుంది కన్ఫర్మ్‌గా. దివ్య ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఎందుకంటే ఇది ఫేక్ బాండింగు. నువ్వు బయట భరణి గారి ఆట చూసి కావాలని నువ్వు బాండింగ్ ఏర్పాటు చేసుకున్నావు. తనూజను దూరం చేయాలని చెప్పేసి దాన్ని ఒక స్ట్రాటజీతో మైండ్ గేమ్ ఆడావు అని డైరెక్ట్‌గా మొహమాటం లేకుండా ఫేస్ టు ఫేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెప్పిన తర్వాత టెన్షన్ పడింది, తడబడింది, బాధపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఫేక్ బాండ్ అంటున్నారు. ఇది ఫేక్ కాదు. ఇది రియల్ బాండింగే. నేను రియల్‌గానే కనెక్ట్ అయ్యాను అని చెప్పి ఆ బాండింగ్‌ని కన్ఫర్మ్‌గా ఆడియన్స్‌కి చూపించే ప్రయత్నంలో తన ఎమోషన్ చూపించగలిగింది. ఎక్కువ కనెక్ట్ అయింది ఇంకా. అంటే ఇది ఫేక్ కాదు రియాలిటీ అని చూపించుకునే తాపత్రయం కనపడింది. దానివల్లే ఆ బాండింగ్ మనకి ఇంకా ఎక్కువ కనపడుతున్నట్టుగా మనకు ఒక రకమైన ఇంప్రెషన్ తీసుకొచ్చింది. కానీ మాధురి గారు వచ్చిన తర్వాత మాధురి గారి మాటలకి ధీటుగా మాటకి మాట సమాధానం చెబుతూ ఎదురు నిల్చుంది. అది చాలా మందిని అట్రాక్ట్ చేసింది. అక్కడే దివ్య గ్రాఫ్ అయితే పెరిగిందక్కడ. నో డౌట్. ఇక మనం ఎంతసేపు భరణి, దివ్య, రాము ఈటిలో ఎక్కువ మనం భరణి, దివ్యాల గురించే మాట్లాడుతున్నాం. వీళ్ళే డేంజర్ జోన్‌లో ఉన్నారని. కానీ సుమన్ శెట్టి గాని, రాము గాని, డెమన్ కంప్లీట్ డల్ అయిపోయాడు. ఆడియన్స్‌లో అంటే వైల్డ్ కార్డ్ లోపలికి వచ్చిన తర్వాత నుండి కన్ఫర్మ్ వాళ్ళందరూ రమ్య గావచ్చు, ఆయేష గావచ్చు, అలానే మాధురి గారు డెమన్‌ని గట్టిగా టార్గెట్ చేశారు. అంటే డెమన్‌కి, రీతూకి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని బ్రేకప్ చేయాలి. ఆ అబ్బాయిని దానిలో నుంచి బయటికి లాగాలని ఒక తాపత్రయం కనపడింది. అది మంచిగా అంటే దాని వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే రీతూ కాంపిటీటర్. రీతుని తట్టుకోవాలన్నా, రీతుని బయటికి పంపించాలన్నా,
తనకున్న ముందు అక్కడ సపోర్టర్ని దూరం చేయాలి. రీతు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అండగా ఉండే డెమన్‌ని దూరం చేయాలి. అందుకే డెమన్ మైండ్ చెడగొట్టాలి. బయట నీకు ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పేసి ప్రతి చర్యలో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ప్రతి ఆలోచన నీది ఆ అమ్మాయి గురించే. ఏ విషయంలో నేనున్నాను వస్తున్నావు. నువ్వు కంప్లీట్ అమ్మాయి ట్రాప్‌లో పడిపోయావు. నీ ఆటే లేదు. నీ లైఫే పోయిందనే మాట మొహమాటం లేకుండా మొహం మీద అంటున్నారు. అలానే కొద్దిగా ఒంటెలు కాలు మీద దెయ్యం లెగుస్తున్నారు. ఎగబడుతున్నారు. అలాంటి డెమన్ వీక్ అవ్వటము. ఆ డెమన్‌కి మీద కొంచెం సింపతి వచ్చినా, ఇక్కడ వీళ్ళు డేంజర్‌లో ఉన్నారని ఒక వార్త బయట ఎక్కడైతే సర్క్యులేట్ అయిందో భరణి అన్న దివ్య, అప్పుడు ఆటోమేటిక్‌గా డెమన్ సేఫ్‌లో ఉండుంటాడులే, రాము సేఫ్‌లో ఉండుంటాడులే, సుమన్ శెట్టి సేఫ్‌లో ఉండుంటాడు అనుకుంటారు. అక్కడే అసలైన కథ జరుగుతుంది. అక్కడే ఆడియన్స్ గాని, పీఆర్ టీమ్స్ అన్నీ గేమ్ ఆడుతున్నాయి. సో ఎవరు తెలుసు? వాళ్ళకి ఓటింగ్ బాగా పడుతుంది. వీళ్ళందరూ సేఫ్‌లో ఉండుంటారని ఓట్లు చీలకపోతే డెమన్‌కి. అలానే రాము కూడా వైల్డ్ కార్డ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించినట్టు కనపడింది. ఎక్కువ వైల్డ్ కార్డ్స్ వైపే ఉంటున్నారు. అందులో కూడా వాడు ట్రాప్‌లో పడ్డాడు. ఆయేష చాలా క్లియర్‌గా వెళ్లి రాముని పట్టేసుకుంది. గౌరవ్ కూడా క్లియర్‌గా వెళ్ళేసి రామును వాళ్ళకి క్లియర్‌గా దాని అండర్‌లో ఉన్నాడు అనిపించింది. కొంత హౌస్‌మేట్స్‌కి దూరంగా వెళ్తున్నాడు అనిపించింది. అది కొంత నెగటివిటీ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ రాము, డెమన్ ఏమో డల్ అయిపోవటం, ఈ ఓటింగ్ చేరకపోతే వాళ్ళలో కూడా అవుట్ అవుతారన్నమాట. సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యారు. కొంత ఆయనకి పాజిటివిటీ ఉంది. కానీ చెప్పలేం. సో మనం అనుకుంటున్న ఎలిమినేషన్ జరుగుతుందా? లేదు మన ఊహకు అందని ఎలిమినేషన్ జరుగుతుందా? సో భరణికి ఒక అవకాశం ఇస్తే బావుండు. ఎందుకంటే భరణి ఉంటే కన్ఫర్మ్‌గా తన ఆట గనక కొంత మార్చుకోగలిగితే భరణి కంటెంట్ ఇవ్వగలుగుతాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందులో ఎలాంటి సందేహం లేదు. దివ్య కూడా ఉండాల్సిన అమ్మాయే. దివ్య స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. సో ఎదురుకెదురు సమాధానం చెప్పగలుగుతుంది. కానీ తన ఏం జరుగుతుంది తప్పనేది మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తే తన ఆట మార్చుకుంటది. ఇక రాము, డెమను, సుమన్ వీళ్ళల్లో డెమన్ కంపల్సరీ ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అబ్బాయి సరిగ్గా అవకాశం ఇస్తే ఫిజికల్ టాస్క్ విరుచుకుపడతాడు, షోకి ప్లస్ అవుతాడు. ఇక కంపల్సరీ మనకి ఈసారి సీజన్లో చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చి కన్ఫర్మ్గా రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది సుమన్ శెట్టి. ఇక అలానే ఇటుపక్క కూడా రాము కూడా పర్లేదు, కానీ ఎక్కడో కొంత అండర్ షాడోలో ఉండిపోతున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అండర్ షాడోలో ఉన్నాడు, వీళ్ళ దగ్గర వీళ్ళ అండర్ షాడోలో ఉన్నాడు. వాయిస్ రైజ్ అవుతుంది కానీ తర్వాత అది కొంత అక్కడికి ఇక్కడికి స్విచ్ అవ్వడం, ఆ క్లారిటీ లేకపోవడం అన్నమాట. చూద్దాం మరి. అనుకున్న దాని ప్రకారం అయితే రాము ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండాలి. షాకింగ్ అయితే డెమన్ అవ్వాలి. అందరూ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది అయితే భరణి గారు అవ్వాలి. ఏం జరగబోతుందో చూద్దాం. రేపు సాయంత్రం, ఎల్లుండి దాకా, రేపు సాయంత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి లీగ్స్. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.